అంతరిక్షంలో పర్యటించడం మీ డ్రీమా? అయితే ఫ్లైట్ ఎక్కి వెళ్ళినట్లే ఎంచక్క రయ్యమని రాకెట్ ఎక్కి స్పేస్ లోకి దూసుకెళ్లొచ్చు. మరో ప్రపంచాన్ని చూసి రావచ్చు. అంత ఆసక్తి ఉంటే అంతరిక్ష రహస్యమేంటో కూడా తెలుసుకొని రావచ్చు. కాకపోతే కండిషన్స్ అప్లై అంటుంది స్పేస్ ఏజెన్సీ. ఇంతకీ స్పేస్ టూర్ కు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? స్పేస్ ఏజెన్సీ పెట్టిన రూల్స్ ఏంటి? నిజంగానే అంతరిక్ష పర్యటన అంత ఈజీనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండియన్స్ కు యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఆఫర్. ఈజీగా అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశం. త్వరలోనే మానవ సహిత స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. అంతరిక్షం ఇదో అంతులేని అంతు చిక్కని తెలియని సబ్జెక్ట్. ఎంత తెలుసుకున్నా తక్కువే. శాస్త్రవేత్తలకు కూడా స్పేస్ రీసెర్చ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంకా అంతు చిక్కని విషయాలు ఎన్నో ఉంటాయి. టెక్నికల్ గా చాలా క్రిటికల్ అయిన స్పేస్ టూర్ అనేది చాలా కష్టం. ఒక దేశ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం సర్వం పెట్టి చేసే ప్రయోగాలే అన్ని సమయాల్లో సక్సెస్ కావు. అలాంటిది స్పేస్ టూరిజం అనేది పూర్తిగా ప్రైవేటు పరం కాబోతోంది. ఎవరంటే వారు ఈజీగా అంతరిక్షంలోకి వెళ్లి రావచ్చు. ఫ్లైట్ ఎక్కి ట్రావెల్ చేసినంత సింపుల్ గా రాకెట్లో రయ్యమని స్పేస్ లోకి దూసుకెళ్లొచ్చు. అంతరిక్ష పర్యటన అంటే సాహసమే. అయినా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు స్పేస్ ఏంటి, అక్కడేముంటుంది, భూమికి మిగతా గ్రహాలకు ఉన్న తేడా ఏంటి అని ఎంత చదివినా ఓసారి చూసి వస్తే బాగుంటుందనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ కోట్లు పెట్టి వెళ్లలేము. ఫ్రీగా పంపించేందుకు మనమేం శాస్త్రవేత్తలు కాదు. పోనీ ఇస్రోలో పనిచేయడం లేదని అనుకుంటారు నార్మల్ పబ్లిక్. కానీ అంతరిక్ష పర్యటన అవకాశం మీ గడప తొక్కబోతోంది. జాబ్ కు అప్లై చేస్తే ఆఫర్ లెటర్ మీ ఇంటికి వచ్చినట్లు. స్పేస్ టూర్ పై మీ ఇంటికే గుడ్ న్యూస్ పంపే రోజులు వచ్చేశాయి. కేవలం 209 రూపాయలుంటే చాలు మీ అంతరిక్ష పర్యటనకు వెళ్లి రావచ్చు. అదెలా సాధ్యమంటే చాలా ఈజీ అంటోంది అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ సెరా. కేవలం 209 రూపాయలు చెల్లించి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్పేస్ టూర్ కు మీకు టూర్ క్లియర్ అయినట్లే. రాకేష్ శర్మ తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించే అవకాశం మీకే దక్కొచ్చు. భారతీయుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది సెరా. ఫ్లైట్ జర్నీనే చాలా మందికి లైఫ్ టైం డ్రీమ్ గా ఉంటుంది. అలాంటిది స్పేస్ టూర్ కు అవకాశం దక్కితే ఆ ఫీలింగే వేరు. అంతరిక్షంలో పావుగంట సేపు పర్యటించి వస్తే ఊహకందని ఆనందం, మాటల్లో వర్ణించలేని సంతోషం దక్కుతుంది. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీని అమెరికాకు చెందిన సెరా సంస్థ ఇండియన్స్ కు కల్పిస్తోంది. వివిధ దేశాలకు చెందిన 6గురిని అంతరిక్షంలోకి పంపాలని డిసైడ్ అయ్యింది సెరా. అందులో భారత్ నుంచి ఒకరు ఉండబోతున్నారు. అమెరికా బిలియనీర్ జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ తయారు చేసిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా 6గురిని అంతరిక్షంలోకి పంపనుంది. స్పేస్ టూర్ కు వెళ్లేందుకు వ్యోమగాముల ఎంపిక మొదలైంది. భారత పౌరసత్వం ఉన్న పౌరులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సెరా తెలిపింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ ఉంటుంది. 209 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. సెరా ఎంపిక చేసిన 6గురు స్పేస్ టూర్ కు వెళ్లనున్నారు. వారిని అంతర్జాతీయం అంతరిక్ష సరిహద్దుగా చెప్పే కర్మల్ లైన్ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ వారు 11 నిమిషాల పాటు గడిపేందుకు అవకాశముంటుంది. రాకెట్ లాంటి స్పేస్ ఫ్లైట్ ద్వారా వ్యోమగాముల్ని భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. రిజిస్ట్రేషన్ అయిపోగానే అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఈజీగా అవకాశం దక్కదు. కోట్లాది మంది భారతీయుల్లో ఒక్కరికి మాత్రమే స్పేస్ టూర్ కు వెళ్లే అవకాశం దక్కనుంది. ఆ ఒక్కరిని ఎంపిక చేయడం కోసం కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ మిషన్ ప్రొఫైల్ పేజీలు, సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫామ్స్ వేదికగా తాము ఎందుకు స్పేస్ టూర్ కు వెళ్లాలనుకుంటున్నామో ప్రజలకు వివరించాలి. అప్పుడు సోషల్ మీడియా వేదికగా జనం వేసే ఓట్ల ఆధారంగా వ్యోమగాముల ఎంపిక ఉంటుంది. వ్యోమగాముల ఎంపికకు 3 స్టేజ్లలో ఫిల్టర్ చేయనుంది సెరా. ఫైనల్ గా ఇండియా నుంచి ఒకరు అంతరిక్ష పర్యటనకు ఎంపిక కానున్నారు.
మొత్తం 6గురికి న్యూ షెపర్డ్ స్పేస్ ఫ్లైట్ ద్వారా స్పేస్ లోకి వెళ్లడానికి ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. 3 రోజులు ట్రైనింగ్ తరువాత 11 నిమిషాల పాటు జరిగే అంతరిక్ష పర్యటనకు తీసుకెళ్లనున్నారు. ఒక దేశం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కడం, అందులో భారత్ కు చోటు దక్కడం వెరీ ఇంట్రెస్టింగ్. అయితే అవకాశం దక్కే వ్యక్తి రాకేష్ శర్మ తరువాత అంతరిక్ష పర్యటన చేసిన రెండో భారతీయుడిగా రికార్డు దక్కించుకోనున్నారు. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉన్నా 6గురిని అంతరిక్ష పర్యటనకు పంపాలన్న అమెరికన్ స్పేస్ ఏజెన్సీ సెరా నిర్ణయం టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ గా మారింది. అంతర్జాతీయంగా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్పేస్ రీసెర్చ్ లో భారత్ కూడా తగ్గేదేలే అంటోంది. రేపటి కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే సక్సెస్ గా ఎన్నో మిషన్లు పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు గగన్యాన్ మిషన్ కు సిద్ధమవుతోంది. దాని బేస్ గా ఇస్రో చీఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్లి రావచ్చని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ అంతరిక్ష యాత్ర వెళ్లబోతున్నారా? అసలు గగన్యాన్ మిషన్ ఎన్ని విడతల్లో నిర్వహిస్తారు? ఇస్రో తొలి మానవ సహిత మిషన్ గగన్యాన్ వచ్చే ఏడాది చివరిలో రోదసిలోకి వ్యోమగాములు. 4గురికి శిక్షణ పూర్తి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్. నయా భారత్ అన్నింట్లో టాప్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లోనూ అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలతో పోటీపడి ఇస్రో ఎన్నో ప్రయోగాలు చేసింది. అద్భుత విజయాలు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మానవ సహిత మిషన్ ప్రయోగానికి రెడీ అయ్యింది. అదే గగన్యాన్ మిషన్. ఇది భారత మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ గగన్యాన్ మిషన్ అనేది భారత్కు చాలా ప్రతిష్టాత్మకమైంది. ఈ మిషన్ సక్సెస్ అయితే ఇప్పటికే స్పేస్ రీసెర్చ్లో అమెరికా, చైనాతో పోటీ పడుతున్న భారత్ మరో మెట్టుకు ఎదిగినట్లు అవుతుంది. గగన్యాన్ మిషన్ భారతదేశం మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. 2025 చివరిలో ఈ ప్రయోగాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. 3 రోజుల మిషన్ కోసం 4గురిని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టి తిరిగి భారత సముద్రంలోకి దింపడం ద్వారా వారిని సేఫ్గా భూమి మీదకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంతో ఇంపార్టెంట్ మిషన్ గగన్యాన్. ఈ మిషన్ ద్వారా తొలిసారి మనుషులను అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మిషన్ కోసం 4గురికి రష్యాలో శిక్షణ పూర్తయింది. అలాగే క్రూ మాడ్యూల్ పరీక్షలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో గగన్యాన్ గురించి ఇస్రో చీఫ్ కీలక వివరాలను తెలిపారు. వచ్చే ఏడాది చివరికి ప్రయోగం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా అన్న ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. గగన్యాన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రధాని కూడా అక్కడికి వెళ్లొచ్చని చెప్పారు. మన దేశాధినేతను రోదసిలోకి పంపించగలిగే శక్తి సామర్థ్యాలు సమకూర్చుకుంటే మనందరికీ ఎంతో గర్వకారణమని కూడా కామెంట్ చేశారు సోమనాథ్. గగన్యాన్ ద్వారా ముఖ్యమైన వ్యక్తులను పంపడం అంత ఈజీ కాదు. చాలా టెక్నికల్ గా ఎంతో ఎక్స్పర్టీస్ అవసరమైన ఈ మిషన్లో భాగస్వామ్యం కావాలంటే నెలలు, ఏళ్ల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ వంటి నేతలకు ఎన్నో కీలక బాధ్యతలు ఉంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు కొన్ని నెలలుగా ట్రైనింగ్ కొనసాగుతోంది. అలాంటిది ప్రధాని మోదీ అంత టైం కేటాయించి శిక్షణ తీసుకోలేరు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ కామెంట్స్ స్పేస్ రీసెర్చ్ లో దేశం ఆ స్థాయికి ఎదగాలనే భావనే తప్ప మోదీని ఇప్పుడే అంతరిక్షంలోకి పంపిస్తామన్న ప్రకటన అయితే లేదు. అంతరిక్షంలోకి పోవాలంటే సామాన్యంగా మనం బస్సు ఎక్కిపోయినట్టు, విమానం ఎక్కిపోయినట్టు కాదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కావాలి, మన బాడీ సిద్ధం కావాలి. తర్వాత అంత తేలిక కాదు మన అంతరిక్షంలో ప్రయాణం చేయటానికి. అయితే అందువల్ల టూరిజం అనేది ఏదో మనం విమానం ఎక్కిపోయినట్లు లేదా బస్సు ఎక్కిపోయినట్లు అట్లా అనుకోకూడదు. ఇక గగన్యాన్ మిషన్ కీలక దశలో ఉంది. అందులో భాగంగా 3 ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నారు. ముందుగా వ్యోమగాములను ఒకరోజు అంతరిక్షంలోకి పంపి కక్షలో కొద్దిసేపు గడిపి తిరిగి భూమికి తీసుకురానున్నారు. రెండోది పరికరాలు, అల్గారిథం టెస్టులు నిర్వహిస్తారు. 3వ దశలో లాంచింగ్ ప్యాడ్ను పరీక్షిస్తారు.
ఓవరాల్గా వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది ఇస్రో. గగన్యాన్ మిషన్లో భాగంగా 4 వ్యోమగాములు రోదసిలోకి వెళ్లి 3 రోజుల తరువాత భూమి మీదకు తిరిగి వస్తారు. ఈ మిషన్కు ఎంపికైన 4 వ్యోమగాములను ప్రధాని మోదీ ఇప్పటికే యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లాలను ఎంపిక చేశారు. గగన్యాన్ సక్సెస్ అయితే స్పేస్ రీసెర్చ్లో భారత్ మరో ట్రాక్ రికార్డు సొంతం చేసుకోనుంది. అంతరిక్ష పరిశోధనల్లోనూ మేడ్ ఇన్ ఇండియాగా, ఆత్మనిర్భర్ భారత్గా మారనుంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.